బ్రేకింగ్ చూస్తున్నాం. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బూతు పురాణాన్ని అందుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మహిపాల్ రెడ్డికి తమ కాలనీలో సమస్యలు ఉన్నాయని కొందరు మహిళలు చెప్పారు. దాంతో ఓట్లు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అంటూ మహిళలపై ఎమ్మెల్యే మండిపడ్డారు. తెల్లాపూర్ నైబర్హుడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బూతులు మాట్లాడారు. అంతా నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళం ఏం చేయాలి అని అంటూ మాట్లాడారు. అలాగే తమాషాలు చెయ్యొద్దు, నోరు మూసుకో అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుతో తెల్లాపూర్ జనం ఇప్పుడు అవాక్ అవుతూ ఉన్నారు. నువ్వే పెద్ద లీడరు, నువ్వే చేసుకురావాలని మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూనే ఇస్తున్నామన్నా, అంతే తప్పేసి నువ్వే లీడర్షిప్ చేస్తావు. పబ్లిక్తో ఎన్నికైన నువ్వే లీడర్షిప్ చేస్తావు. నేను ఎందుకు లీడర్షిప్ మాట్లాడకంటున్నా ఈ కంపెనీ చేయి, తమాషాలు చేయకని చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నువ్వే పెద్ద లీడరు, నువ్వే చేసుకురావాలని మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూనే ఇస్తున్నామన్నా, అంతే తప్పేసి నువ్వే లీడర్షిప్ చేస్తావు. పబ్లిక్తో ఎన్నికైన నువ్వే లీడర్షిప్ చేస్తావు. నేను ఎందుకు లీడర్షిప్ మాట్లాడకంటున్నా ఈ కంపెనీ చేయి, తమాషాలు చేయకని చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నువ్వే పెద్ద లీడరు, నువ్వే చేసుకురావాలని మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూనే ఇస్తున్నామన్నా, అంతే తప్పేసి నువ్వే లీడర్షిప్ చేస్తావు. పబ్లిక్తో ఎన్నికైన నువ్వే లీడర్షిప్ చేస్తావు. నేను ఎందుకు లీడర్షిప్ మాట్లాడకంటున్నా. మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి. దుర్గారెడ్డి, మహిపాల్ రెడ్డి మాటల్ని ప్రస్తుతం ఇప్పటివరకు కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద విన్నారు, చూశారు. రమణతో అసలు ఎందుకు అలాగా మాట్లాడాల్సి వచ్చింది, దీనిపైన ప్రస్తుతం అక్కడ తెల్లాపూర్ జనం ఏమనుకుంటున్నారు? సుమతి, సంగారెడ్డి జిల్లా పటంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ రోజు పలు శంకుస్థాపనలకు ప్రారంభించే సమయంలో మాత్రం అక్కడ స్థానికులు ప్రశ్నించారు. మా వార్డులో మంచినీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం లేదు అని చెప్పి ఆ మహిళలకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చే సమయంలో కూడా ఆయన ఆగ్రహ ఆవేశాలు అక్కడ వాళ్ళ మీద అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మరో దగ్గర కూడా ప్రారంభోత్సవం వచ్చే సందర్భంలో కూడా ఆ కాలనీకి సంబంధించిన అసోసియేషన్ రమణ అనే వ్యక్తి కూడా మా కాలనీలో రోడ్డు, మంచినీరు, ఆ తర్వాత డ్రైనేజీ, ఆ తర్వాత మౌలిక సంక్షేమ పథకాలు సరి రావడం లేదు, కొంచెం అధికారులకు చెప్పి చేపించండి అని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో అతను కూడా ఆగ్రహం ఆవేశంతో మాత్రం ఆయనపై ఉపయోగించుకోవడం జరిగింది. అంటే దాదాపు ప్రజలు వేసిన ఓట్లతో మేము గెలిచాం, ఎమ్మెల్యే అయ్యాము, మీ దగ్గర 3 ఓట్లు ఉన్నాయంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారా, లేకుంటే ప్రజా సమస్యలు పరిష్కరించేది మాకు తెలియదా అంటూ కూడా ఆయనపై కొంత ఆవేశం, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మహిపాల్ రెడ్డి ఎప్పుడు కోపంగా ఉంటాడు, ఎప్పుడు ఏమవుతుంది, నిజంగానే మేము ఆ సమస్యలు ఓట్లు వేసాము, మా నియోజకవర్గ ప్రజలు సమస్యలు పరిష్కరించే దిశగా అక్కడికి వెళ్తే అసహనం వ్యక్తం చేయడం ఏంటి అని చెప్పి కూడా అక్కడ ఉన్న కాలనీ వాసులు, ఆ ప్రాంత ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా గూడెం మహిపాల్ రెడ్డి ఎప్పుడు కూడా మౌనంగా ఉంటాడా, లేకుంటే ఎందుకు కోపంగా ఉంటాడు? ఇటీవల ఈ రోజు ఒక్క చోట మాత్రమే 2 చోట్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా ఈ విధంగా వ్యవహరించడం పట్ల స్థానికులు కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుమతి, దుర్గారెడ్డి, ఆయన క్యాడర్ నుంచి లేకపోతే ఆయన సన్నిహితుల నుంచి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదా? సుమతి, ఇప్పటివరకు అయితే అతని స్థానికంగా ఉండే అతని కింద అంటే నాయకులు కానీ అక్కడ ఉన్న లోకల్ లీడర్ కానీ ఇప్పటివరకు అయితే ఈ విషయంలో స్పందించలేదు. వాస్తవానికి అక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి కనుక ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఒక ఉద్దేశంతో మాత్రమే తీసుకురావడం జరిగింది. ఇక వాళ్ళు మాత్రము ఆ విషయంలో ఇప్పటివరకు క్లారిటీగా రాలేదు. ఒకవేళ ఎమ్మెల్యే దీని ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. సుమతి, దుర్గారెడ్డి, ఇదే ఎమ్మెల్యేలు ఓట్లు జరిగే టైంలో ఇంటింటికి తిరుగుతారు, ఇల్లు ఎత్తుక్కుంటూ వెళ్తారు, అన్ని పనులు చేస్తుంటారు. కానీ ఇవాళ ఎన్నుకున్న తర్వాత మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పరిష్కరించండి అని చెప్పడంలో తప్పులేదు. కానీ దానికి ఎమ్మెల్యేలు అలా వ్యవహరించడమే ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారుతోంది. అక్కడ లోకల్గా పబ్లిక్ ఏం చెప్తూ ఉన్నారు? సుమతి, ఇంకా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాత్రము అంటే దాదాపు పటంచెరు నియోజకవర్గంలో 4 లక్షల చిల్లర పాపులేషన్ ఉంది, ఇండస్ట్రీ ఉంది, చాలా
నియోజకవర్గం డెవలప్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా స్థానిక చాలా కాలనీలకు కొంత కూడా అక్కడ రోడ్డు సౌకర్యము, మంచినీటి సౌకర్యము, ఆ తర్వాత డ్రైనేజ్ ఇలాంటి సమస్యలు ఉత్పన్నమై ఉన్నాయి. ఆనాడు ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు, ఓట్ల కోసం వచ్చినప్పుడు హామీలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాము, మీ వెంట ఉంటాము, మీకు ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి రావచ్చు, మేము పరిష్కారం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఓట్లు వేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఆయనతో 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు మా కాలనీ పర్యటించలేదు, మా సమస్యలు పట్టించుకోలేదు. ఎప్పుడు పట్టించుకుంటారు? ఓట్లప్పుడే వచ్చి ఓట్ల కోసం మేము ఉండాలన్నా, లేకుండా మా సమస్య ఎవరు పరిష్కరిస్తారని చెప్పి కొంత వాళ్ళు పరిశీలించిన సందర్భంలో మాత్రం ఎమ్మెల్యేలు ఈ తిరిగి వ్యవహరించడం సరికాదని చెప్పి ఆ ప్రజలు కొంత ఓట్ల కోసమే ఓట్ల కోసమే మేము ఓట్లు వేయాలా, మా సమస్యలు పరిష్కరించారా అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దుర్గారెడ్డి, మీ దగ్గర రమణ మీరేమైనా రమణతో మాట్లాడారా? నైబర్హుడ్ ఎవరైతే అసోసియేషన్ ఉన్నారో ఆయనతో ఏమైనా మాట్లాడారా? రమణతో మాట్లాడడం జరిగింది. కాలనీకి ఆయన అధ్యక్షుడు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఆయన అధ్యక్షుడు కొనసాగుతున్నాడు. మాకు 3000 ఓట్లు ఉన్నాయి, మా కాలనీలో కొన్ని సమస్యలు నెలకొన్నాయి, మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఆయన మాపై అసహనం వ్యక్తం చేయడం జరిగింది. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్ అని చెప్పి కూడా అతను చెప్పినా కానీ వినకపోవడము, మీరు రాజకీయం చేస్తున్నారని చెప్పి కూడా ఆయనపై అసహనం వ్యక్తం చేసేది అతను చేసిన సందర్భంలో అతను కొంత ఫీల్ అయినట్లుగా తెలుస్తుంది. నిజంగానే మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎమ్మెల్యే దృష్టి తీసుకురావడం, ఆ దృష్టి కనుక మా వార్డులో నెలకొన్న సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం, రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాం అని చెప్పి కూడా ఆయన ఆ సమన్వయంతో మాట్లాడినా కానీ ఎమ్మెల్యే వినకపోవడం, ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల అతను కూడా కొంత నిరుత్సాహపడడం జరిగింది. సుమతి. రైట్ దుర్గారెడ్డి, ఒకసారి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మరి ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన పనులను గుర్తు చేస్తూ అక్కడ రమణ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఎందుకంత మాట్లాడారు, ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అని మరి ఆయన ఏమైనా రెస్పాండ్ అవుతారా లేదా అన్నది వేచి చూడాలి. ఒకసారి విందాం, చూద్దాం ఆయన ఏం మాట్లాడారు. నువ్వే పెద్ద లీడరు, నువ్వే చేసుకురావాలని నేను మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూనే ఇస్తున్నామన్నా, అంతే తప్పేం లేదు. నువ్వే లీడర్షిప్ చేస్తావు, పబ్లిక్ తో ఎన్నికైన నువ్వే లీడర్షిప్ చేస్తావు. నేను ఎందుకు లీడర్షిప్ మాట్లాడకంటున్నా కంపెనీ డ్యూటీ నువ్వు చేయి, తమాషాలు చేయకని చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నువ్వే పెద్ద లీడరు, నువ్వే చేసుకురావాలని నేను మీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తూనే ఇస్తున్నామన్నా, అంతే తప్పేం లేదు. నువ్వే లీడర్షిప్ చేస్తావు, పబ్లిక్ తో ఎన్నికైన నువ్వే లీడర్షిప్ చేస్తావు. నేను ఎందుకు లీడర్షిప్ మాట్లాడకంటున్నా మాట్లాడ. మరి ఈ ఘటనపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారో, ఏం స్పందిస్తారో చూద్దాం.